హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ అండి. వెజ్ బిర్యానీ చాలా సింపుల్గా, చాలా టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, కొత్తగా తయారు చేసే వాళ్ళకి ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా వస్తుందండి. ఇప్పుడు మనం ఎలా తయారు చేసేలో చూసేద్దామా ఫ్రెండ్స్? నేను ఒక కుక్కర్ పెట్టానండి. కుక్కర్లో ఆయిల్ కానీ డాల్డా కానీ వేసుకోవచ్చండి. ఆ డాల్డా లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఆయిలే వేసానండి. ఇప్పుడు దీనిలో పలావ్ సరుకులన్నీ కూడా వేసేసుకోవాలండి. కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి, బాగా రోస్ట్ చేసుకోకూడదు. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. దీనిలో ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలండి. డీప్గా ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీడియంలో పెట్టి బాగా ఫ్రై చేయాలి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి. కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలి. నేను బంగాళదుంపలు, క్యారెట్ వేసానండి ఫస్ట్. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత టమోటాలు యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా ఈవెన్గా కలుపుకొని వేపండి. తర్వాత నైట్ నానబెట్టిన పచ్చి బఠానీలు ఉంటాయి కదండి, అవి కొద్దిగా వేసాను. ఒక చిన్న కప్పుడు వేసానండి. మొత్తం కూడా ఈవెన్గా ఒకసారి బాగా కలుపుకోవాలి. కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఈ ప్రాసెస్లో చేయండి. చాలా ఈజీగా టేస్టీగా వస్తుంది, మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో టమాటాలు ఒక 2 అండి, ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అన్ని కూడా ఈవెన్గా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. 2 స్పూన్ల సాల్ట్ని వేసాను. వేసి మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ముక్కలు కూడా సిమ్లో పెట్టి ఫ్రై అయ్యే వరకు కూడా వేపాలి. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మొత్తం కలపాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి. తర్వాత బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు బిర్యానీ మసాలాని యాడ్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం ఈవెన్గా ఒకసారి కలపాలి. ఇప్పుడు దీనిలో కొలతను బట్టి గ్లాసుకు 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అన్నమాట. యాడ్ చేసుకుని మొత్తం అడగంటకుండా మొత్తం కలుపుకొని బాగా మరగనివ్వాలి వాటర్ని. ఇప్పుడు దీనిలో ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత తడి బియ్యాన్ని మొత్తం అందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో సాల్ట్ సరిపోయేలా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా దగ్గర పడాక మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఫ్రెండ్స్. పెట్టి మూత పెట్టుకొని మూత తీసి చూస్తే ఫ్రెండ్స్, చూసారా అంతా కుక్ అయిపోయింది. చాలా ఈవెన్గా కుక్ అయింది ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా అయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అయిపోయింది బిర్యానీ. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా, చాలా ఈజీగా సింపుల్గా వెజిటబుల్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.